విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. సాక్షిలో హైడ్రాకు పూర్తి స్వేచ్ఛట, అన్ని ప్రభుత్వ శాఖలకు ఉన్న అధికారాలు అప్పగింత, సంస్థకు చట్టబద్ధ కూడా కల్పించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, కోమటిరెడ్డి. హైడ్రాకు డిప్యుటేషన్పై 169 మంది అధికారులు, 946 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. RRR దక్షిణ అలైన్మెంట్ ఖరారుకు 12 మంది అధికారులతో కమిటీ. 3 వర్సిటీలకు కొత్త పేర్లు. కోస్గికి కొత్త ఇంజనీరింగ్ కళాశాల, హకీంపేటకు జూనియర్ కాలేజీ. SLBCకి అంచనా వ్యయం 4637 కోట్లకు పెంపు. వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డు జారీ ప్రక్రియ ప్రారంభం. సన్నాలకు 500 బోనసు. జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం. ఇది ఒక వార్త. ప్రధానంగా హైడ్రాకు నిన్న క్యాబినెట్ భేటీ జరిగింది. తెలంగాణ క్యాబినెట్ భేటీ సుదీర్ఘంగా 3 గంటల పాటు జరిగిందట. దాంట్లో ప్రధానంగా హైడ్రాకు చట్టబద్ధ కల్పిస్తూ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. కానీ దీంట్లో మిస్ అవుతుంది ఏంటంటే, ప్రజలు ఆలోచిస్తుంది, ప్రజలు జరుగుతున్న చర్చ ఏంటంటే, క్యాబినెట్లో హైడ్రా పైన చర్యలు అంటే హైడ్రాకి చట్టబద్ధత కల్పిస్తారట. కానీ హైడ్రా ముందుకు పోయేటప్పుడు బాధితుల పక్షాన ఎట్లా ఉంటుంది ప్రభుత్వం? ఎవరైతే ఇళ్ళు కట్టుకున్నారో, పెద్ద పెద్ద వెంచర్లు వేసి FTL ల్యాండ్ బఫర్ జోన్ కబ్జా చేసి ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేసి అపార్ట్మెంట్లు కట్టి అమ్మారు. అయ్యాల మరి వాళ్ళు కట్టడానికి అనుమతులు ఇచ్చిన అధికారులపైన ఏం చర్యలు తీసుకుంటారు? అయ్యాల కట్టడానికి అనుమతి ఇచ్చిన రెరా కానీ, HMDA కానీ, GHMC కానీ, స్థానిక సంస్థలు, లోకల్ బాడీ సంస్థలు కానీ అనుమతులు ఇస్తేనే అనుమతుల పేపర్లు తీసుకొని చూసే ఈ ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు, ఇల్లు కొనుక్కున్న వాళ్ళు కొనుక్కున్నారు. బ్యాంకు లోన్లు కూడా వచ్చినాయి, లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటే ఓకే అన్నాకనే వాళ్ళు కొనుక్కున్నారు. ఈ అన్ని ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన పర్మిషన్లు బేస్ చేసుకొని కొనుక్కున్న మరి బాధితులకి ప్రభుత్వం ఎట్లా న్యాయం చేస్తుంది? ఆ నష్టానికి పరిహారం ఎవరు ఇవ్వాలి? ఆ నష్టానికి బాధ్యులైన అధికారులపైన, ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఇగో ఈ వ్యవహారాలపైన చర్చ జరిగిద్దామనుకోను. కానీ గుడ్డిగా మళ్ళీ హైడ్రాకు చట్టబద్ధ హై పవర్ ఇస్తారట. హై పవర్ ఇచ్చేది మళ్ళీ బాధితులపైన బుల్డోజర్లు పెట్టి దమ్ము కోల్చమని చెప్తున్నారా? ఇది ఏ రకంగా న్యాయం అయింది? ఏ రకంగా ధర్మం అయింది? ఎందుకంటే మీ డిపార్ట్మెంట్లో HMDA, GHMC, రెరా, ఇంకా XYZ ఏదైనా కావచ్చు, ప్రభుత్వ శాఖలు ఇచ్చిన అనుమతులను బేస్ చేసుకుని ఆ పేపర్లు ఆధారంగా పెట్టుకొని కొనుక్కున్నారు. ఇలా చాలామంది ప్రైవేటు ఇండ్లు కానీ, ఫ్లాట్లు కానీ. వాళ్ళని ఇలా మీరు బలి చేస్తున్నారు, బలి పశువులు అయిపోయారు. ఆ బలి పశువులు కావడానికి కారణమైన అప్పటి అధికారులు, అప్పటి వ్యవస్థ పైన ఏం చర్యలు తీసుకుంటున్నారు? ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులపైన ఏం చర్య తీసుకుంటున్నారు? వీళ్ళకి జరిగే నష్టానికి పరిహారం ఎవరు ఇవ్వాలి? ఈ విధానాలపైన, ఈ విషయాలపైన విధానాలు రూపకల్పన చేయకుండా ఒక పాలసీ డెసిషన్ తీసుకోకుండా ఉట్టిగానే మళ్ళా గుడ్డిగా హైడ్రాకి హై పవర్స్ ఇస్తున్నాం, ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అంటే మరి దాని అర్థం ఏమనుకోవాలి? మళ్ళీ దీంట్లో బడాబాబులకు సంబంధించిన ఫామ్ హౌజులు ఉన్నాయి, వాటి గురించి చెప్పరు. నివాసం ఉంటున్నాయి 100 గజాలు 50 గజాలకు ఏదో ఆపుకొని సున్నం చెరువు లాంటి దగ్గర పేద ప్రజల గుడిసెలు వేసుకుంటే కూల్చేశారు. మరి పెద్దోళ్ళకి సంబంధించి పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటే వాటిని జోలికి పోవట్లే, వాటి ఇటుక పెళ్ళ కూడా కదిలీలే. ఇది హైడ్రాకి అయితే పూర్తి స్వేచ్ఛ ఇచ్చారట. మరి ఆ స్వేచ్ఛ ఎవరి మీద పడింది, ఎవరికి నష్టం జరిగిందో చూడాలి భవిష్యత్తులో. సింగరేణి కార్మికులకు 796 కోట్లు బోనస్ ఇచ్చారట దసరా కోసం. సగటున ప్రతి కార్మికుడికి 1,90,000 దసరా కానుక పండగ చేసుకున్నారు. మొత్తం తొలిసారి 25,000 మంది కాంట్రాక్ట్ సిబ్బందికి కూడా 5,000 చొప్పున బోనస్సు. సింగరేణి కార్మికులకు కుటుంబాల్లో ఆనందం చూసేందుకు బోనస్సు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. వాళ్ళకి ఒక రకంగా అయితే తీపి కబురే. 1,90,000 అట దసరా కోసం బోనస్సు. సంవత్సరానికి ఒకసారి ఇస్తారు, దసరాకి ఇస్తారు. ఒక్కొక్క కార్మికుడికి 1,90,000 రూపాయల బోనస్ ఇచ్చిండు. వాళ్ళకి పండగ అయిపోద్ది. ఎందుకంటే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బందికి కూడా 25,000 మందికి 5,000 రూపాయల చొప్పున బోనస్ ఇచ్చారట. ఇది ఒక వార్త. నచ్చిన వారికి మెచ్చిన చోటు, రిజిస్ట్రేషన్ల శాఖలో ఇష్టారాజ్యంగా బదిలీలు, 2 అధికారుల కనుసన్నలోనే అన్ని పోస్టింగ్లు, జూనియర్లైన మంచి స్టేషన్లు, ఆప్షన్ల తూచు, స్పౌజ్ కేసులు పట్టించుకొని వైనం, అధికారులను నమ్మి బాధ్యత అప్పగించిన మంత్రి పొంగులేటి, అడ్డగోలుగా బదిలీలపై వెలువెత్తున్న ఆరోపణలు. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రెవెన్యూ శాఖ మంత్రి అండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లకు కూడా ఆయన ఎవరికో అప్పచెప్పిండట నమ్మిన వాళ్ళకి. మొత్తానికి అయితే ఆయన నట్టేట ముంచే కార్యక్రమం చేస్తున్నారు నమ్మినదికి. నచ్చిన వాళ్ళకి నచ్చిన ప్లేస్, నచ్చిన వాళ్ళకి మెచ్చిన చోటు ఇస్తున్నారట.
అడ్డగోలుగా స్పౌజ్ కానీ మిగతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వైలేట్ చేస్తూ అడ్డగోలుగా ఇస్తారట. దానికి మేమ్యాలు కూడా కథ నడుస్తున్నట్టుంది. ఇది ఒక వార్త. ఆప్షన్లు అడిగారట, ఆప్షన్లు పడుచుకోవట్లేదట, ఏది పడుచుకోవట్లేదు, డబ్బులే కథ ఉందన్నట్టుంది. ఓ సబ్ రిజిస్ట్రార్ మెదక్లో పనిచేస్తుండేవాడు. ఆయన 317 జీవో కింద మహబూబ్నగర్ జిల్లాకు వెళ్ళారు. ఆ సబ్ రిజిస్ట్రార్ జీవిత భాగస్వామి కూడా ప్రభుత్వ ఉద్యోగి. ఇటీవల జరిగిన సాధారణ బదిలీలో తన స్పౌజ్ కోటా కింద పరిగణలోకి తీసుకొని స్టేషన్ బదిలీ చేయాలని, లేదంటే తనకు స్టేషన్ అవసరం లేదని ఆడిట్ కాయిన్ పంపాలని ఆ సబ్ రిజిస్ట్రార్ కోరారు. కానీ ఆ విజ్ఞప్తిని ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ప్రస్తుతం పనిచేస్తున్న స్థానానికి 100 కిలోమీటర్ల అవతల పడేశారట. మరి డబ్బులు ఇవ్వలేదు. నచ్చిన వారికి మెచ్చిన చోటు ఇవ్వాలంటే నచ్చిన వారికి మెచ్చిన చోటు ఇచ్చేదానికి ఒక ఇద్దరిని పెట్టారట. ఇద్దరికి డబ్బులు ఇస్తే చేసేటోళ్ళేం. ఈ శ్రీనివాసరెడ్డి గారు నమ్మి వాళ్ళని పెట్టిండట. ఆయన పేరుని అప్రతిష్ట పాలు చేస్తాను, ఆయన బదనాం చేసే కార్యక్రమం చేస్తాను. ఇప్పటికైనా ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అలర్ట్ కావాలి ఏం జరుగుతుందో. ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా అన్ని విషయాల్లో దగ్గరుండి చూసుకోలేడు ట్రాన్స్ఫర్ల విషయంలో. కాదు జరుగుతున్నది పేపర్లో వచ్చింది కాబట్టి ఇప్పటికైనా అలర్ట్ అయ్యి ఆ పేరు పోగొట్టుకునే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఓటుకు నోటు కేసులో జోక్యం చేసుకోవద్దు, సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశం. ఏసీబీ డీజీ ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ట్రయల్ కోర్టు పారదర్శకంగా విచారణ జరపాలి. భవిష్యత్తులో సీఎం జోక్యంపై ఆధారాలుంటే కోర్టుకు వెళ్ళవచ్చనే స్పష్టీకరణ. కేసును వేరే కోర్టుకు బదిలీ చేయడానికి నిరాకరించారట. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సుప్రీంకోర్టులో కేసు వేసిండు. అంటే ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డికి సంబంధించిన కేసును తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది కాబట్టి ఇక్కడ అధికారులు దర్యాప్తు చేయకుండా, ఇక్కడ కోర్టు చేయకుండా భోపాల్ కోర్టుకు బదిలీ చేయమండు. అట్లా కుదరదు. తెలంగాణ హైకోర్టులోనే విచారణ చేస్తారు, తప్పులేదు. కానీ ఏసీబీ అధికారులు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డికి, ఎందుకంటే ఆయనే దీంట్లో అక్యూజ్డ్ కాబట్టి ఆయనకి ఈ కేసుకు సంబంధించిన అప్డేట్ రిపోర్ట్ చేయొద్దని చెప్పిందట సుప్రీంకోర్టు. ఒకవేళ అట్లాంటిది ఏమైనా రిపోర్ట్ చేస్తున్నట్టు ఆధారాలు ఉంటే మా దృష్టికి ఇదేంటి అని సుప్రీంకోర్టు చేసింది. ఏడ దొరుకుతాయి ఆధారాలు? ముఖ్యమంత్రి కింద పనిచేసే ఏసీబీ అధికారులు వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నది బయటికి తెలిసిద్దా? ఎట తెలుస్తుంది బయటికి? తప్పనిసరిగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి దగ్గరికి ఏసీబీ రకరకాల పనుల నిమిత్తం సమీక్ష సమావేశాలకు పోవాలి. పోయినప్పుడు ఒకవేళ చర్చించారు అనేది బయటికి తెలిసే అవకాశం ఉండదు. అయితే కోర్టు అయితే బదిలీ చేయలేదు. బదిలీ చేయకుండా ఇక్కడే విచారణ చేయమని చెప్పింది. ఇది సాక్షికి సంబంధించి వెలుగు పేపర్ చూద్దాం. వచ్చే 2 నెలల్లో ఎస్ఎల్బీసీ పూర్తట. గ్రీన్ ఛానల్ కింద నెల నిధులు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇప్పటికే 42 కోట్లు రిలీజ్ చేసినాం, పనులు స్టార్ట్ అయినాయి. గత పాలకుల నిర్లక్ష్యంతోనే 4,000 కోట్లకు నిర్మాణ వ్యయం. పెండింగ్ ప్రాజెక్టులన్నీ 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్న ప్రకటన. 2027 సెప్టెంబర్ నాటికి ఎస్ఎల్బీసీ ద్వారా సాగునీరు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతుండే. ఎస్ఎల్బీసీ పూర్తయితే నల్గొండ సస్యశ్యామలం అవుతుందని మంత్రి వెంకటరెడ్డి ఎస్ఎల్బీసీ పనులు పరిశీలించిన ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాజెక్టులపై రివ్యూ చేశారట ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎస్ఎల్బీసీ 2 ఏళ్లలో పూర్తి చేస్తారట. గత పాలకుల నిర్వాహకం వల్లనే 4,000 కోట్లకి ఇవాళ అంచనాలు పెంచాల్సి వచ్చింది అంటారు. వాళ్ళు ఉన్నప్పుడేం కాంగ్రెస్ నిర్వాహకం వల్లనే ఇవాళ అంచనాలు పెంచాల్సి వచ్చింది అంటారు. ఎవరు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా అంచనాలు పెంచడంలో అయితే ముందు వరుసలో నిలబడతారు. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ పక్కన పెడితే అంచనాలు పెంచే దాంట్లో వెనకాడటం అనేది లేదు. ఎస్ఎల్బీసీకి ఇవాళ 4,000 కోట్లకు పెంచారట అంచనాలు. ఇది మళ్ళీ రేపు కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇంకొక ఏదైనా కొత్త ప్రభుత్వం వస్తే దీంట్లో అవినీతి జరిగింది, అంచనాలు పెంచారని మళ్ళీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఎంక్వైరీలు. ఎటు చూసినా ప్రజల డబ్బులు వృధా కావడం తప్ప ఇన్వెస్టిగేషన్ ఖర్చుతో సహా ప్రజలపైన పడింది. ఎవడు కూడా ఆదా చేసేటోళ్ళు లేడు, ఎవడు కూడా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా ఉండేటోళ్ళు లేడు. ప్రభుత్వం ఆదాయాన్ని ఎట్లా మెయ్యాలని చూసేటోళ్ళు తప్ప అంచనాలు పెంచారట. ఎస్ఎల్బీసీకి 4,000 కోట్ల నిర్మాణం ఏమైందట. బ్యారేజీలు అని చెప్పి స్టోరేజ్కి వాడినరు. మేడిగడ్డను స్టోరేజ్కి వాడతామని ఇరిగేషన్ అధికారులు మాకు చెప్పలేదు. కాళేశ్వరం కమిషన్ ముందు టీజీ ఈఆర్ఎల్ జేడి మనోజ్ వెల్లడి. బ్యారేజీని కడుతూనే మోడల్ స్టడీస్ చేయించారు. గేట్లను తక్కువ ఎత్తి పరీక్షలు చేశారు. దాంతో ప్రవాహ వేగం అంచనా వేయలేకపోయాము. టెయిల్ వాటర్ లెవెల్స్ తగ్గి మట్టి కొట్టుకుపోయి బ్యారేజీ కుంగిందని వ్యాఖ్య. టీజీఈఆర్ఎల్ ఎస్డిఎస్ఓ ఆఫీసర్ను విచారించిన
కమిషన్ చైర్మన్ ఘోష్ బ్యారేజీలు అని చెప్పి స్టోరేజ్కి వాడినరట, అందుకే మేడిగడ్డను స్టోరేజ్కి వాడతామని ఇరిగేషన్ అధికారులు మాకు చెప్పలేదు అని చెప్పారు. అది బ్యారేజీ అని చెప్పారట, కానీ స్టోరేజ్కి వాడారట. రకరకాల అవకతవకలు జరిగినాయి అని చెప్పి నిన్న ఎంక్వైరీలో కొంతమంది అధికారులు చెప్పారట. దానికి సంబంధించి ఒక వార్తని వెలుగు పత్రిక ఇచ్చింది. ఎఫ్టీఎల్ ఎట్లా నిర్ధారిస్తారు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు వివరాలు అందజేయాలని ఆదేశం. చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ను ఎలా నిర్ధారిస్తారో వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రత్యేక నిబంధనలు ఏమైనా అమలు చేస్తారా అని ప్రశ్నించింది. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ను 160 ఎకరాలుగా ఎలా నిర్ధారించాలో చెప్పాలని తెలిపింది. తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా ఇస్తూ ఈలోగా వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలోని తన ప్లాంట్లో అధికారులు జోక్యం చేసుకున్నారని మైమర్స్ చిత్రపటాల ప్రకారం దుర్గం చెరువు పరిధి 65 ఎకరాలు 12 గుంటల దాకా కాగా నీటిపారుదల అధికారులు 160 ఎకరాలు నిర్ధారించడం చట్టవిరుద్ధం అంట. హైకోర్టులో హైదరాబాదు శ్రీనగర్ కాలనీకి చెందిన ఉరుమిళాదేవి పిటిషన్ దాఖలు చేశారట. మొత్తానికి ఎఫ్టీఎల్ని అసలు ఎట్లా నిర్ధారిస్తారు? ఫుల్ ట్యాంక్ లెవెల్ని ఎట్లా మీరు దాన్ని కన్ఫామ్ చేస్తారు? దుర్గం చెరువులో ఉరుమిళాదేవి అనే ఆమె నివాస గృహానికి సంబంధించి ఎఫ్టీఎల్ ల్యాండ్లో ఉందని వాళ్ళు నోటీస్ ఇచ్చారట. ఆమె దానిపైన కోర్టుకు పోయింది. ఎఫ్టీఎల్ ల్యాండ్లో లేదు, ఎఫ్టీఎల్ కేవలం మీరు ఇచ్చిన మ్యాప్ ప్రకారం 65 ఎకరాలు మాత్రమే, కానీ మీరు 160 ఎకరాలు ఎఫ్టీఎల్ ల్యాండ్ ఉందని చెప్పి నాకు నోటీస్ ఇచ్చారు, ఇది అక్రమం చట్టవిరుద్ధం అని ఆ కోర్టు పోతే కోర్టు అడిగింది. 160 ఎకరాలు ఎఫ్టీఎల్ ల్యాండ్ అని ఎట్లా మీరు కన్ఫామ్ చేశారు? ఏ పద్ధతి దానికి ఫాలో అయ్యారు? దానికి ఉన్న నిబంధనలు ఏందని కోర్టు అడిగింది. ఈ నెల 23కు వాయిదా ఇస్తే అప్పటికల్లా పూర్తి వివరాలు ఇవ్వాలంది. అసలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పైన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది హైడ్రా వచ్చిన తర్వాత. కానీ ఎఫ్టీఎల్ని ఎట్లా నిర్ధారణ చేస్తారు, బఫర్ జోన్ని ఎట్లా చేస్తారు అనే విషయం పైన ప్రభుత్వం ప్రజలను చైతన్యం చేయట్లే. ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇంకా చాలామంది తెలవదు ఆ విషయాలు, ఎఫ్టీఎల్ని ఎట్లా నిర్ధారణ చేస్తారని. దానిపైన కోర్టు సూటిగా అడిగింది. ఇది వెలుగు పేపర్ సంబంధించి. నమస్తే తెలంగాణ. సిబిఐ దర్యాప్తు జరపాలి, RRR అలైన్మెంట్ మార్పు అసలు గుట్టు తేల్చాలి ప్రశాంత్ రెడ్డి. కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకోవాలి, లేదంటే కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కైనట్లే. అలైన్మెంట్ మార్పుతో ప్రభుత్వ పెద్దలు భూదందా, 100 ఎకరాలు ఇచ్చారా, అందుకే RRR పై కుట్ర. ఫోర్త్ సిటీ కోసం రోడ్డు మార్చారన్నది పచ్చి అబద్ధం. కొత్త అలైన్మెంట్తోనే రింగ్ రోడ్డు మరింత దూరం. మార్పులు మర్మమేంటో ముఖ్యమంత్రి చెప్పాలి. అలైన్మెంట్కు గ్రామ సభలు ఆమోదం పొందాలి. మార్పుతో లాభ నష్టాలను ప్రజలకు వివరించాలి. యథేచ్ఛగా మారిస్తే కేంద్రం RRR చేపట్టదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు చేపట్టాల స్కెచ్, తద్వారా సొంత కాంట్రాక్టులకు లబ్ధి చేకూర్చే ప్లాను. ఇది మొత్తానికి సిబిఐ దర్యాప్తు జరపాలి. RRR అలైన్మెంట్ మార్చారు మన్నెగూడ ఏరియాలో, అదేవిధంగా ఇంకా కొన్ని ఏరియాలలో, ఈ ఫోర్త్ సిటీ ఏరియాలో. అంటే ఎందుకు మార్చారంటే ఫోర్త్ సిటీకి అడ్డం వస్తుంది కాబట్టి మార్చడం ప్రభుత్వం చెబుతుంది. లేదు దాని వెనక పెద్ద కుట్ర ఉంది, కుంభకోణం ఉంది. ఆ కుంభకోణం పైన సిబిఐ దర్యాప్తు జరపాలని వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఆయన చెప్తుంటే సిబిఐ దర్యాప్తు అడిగారు. మరి ఇదే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు అనేక ఆరోపణలు వచ్చినాయి. మియాపూర్ భూముల కుంభకోణం వచ్చింది, నయీం కేసు కుంభకోణం వచ్చింది, అనేక రకాల కుంభకోణాలు వచ్చినాయి. ఏ కుంభకోణం పైన కూడా సిబిఐ దర్యాప్తు మీరు అడగలే. ఇవాళ డైరెక్ట్గా సిబిఐ దర్యాప్తు అడుగుతున్నారు. సిబిఐ దర్యాప్తు చేయకపోతే బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని అనుమానిస్తారట. మరి అయాల సిబిఐ దర్యాప్తు మీరు కోరకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటా అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. గమ్మత్తుగా సిబిఐ దర్యాప్తు అడుగుతున్నారు బీఆర్ఎస్ పార్టీ. 10 ఏళ్ళు మీరు ఉన్నారు, ఏ ఒక్కదానిపైన కూడా సిబిఐ దర్యాప్తు అడగల. అనేక కుంభకోణాల ఆరోపణలు వచ్చినాయి మీ పైన, మీ ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు వచ్చినాయి. ఏ అంశంలో కూడా సిబిఐ దర్యాప్తుకు మీరు ముందుకు రాలే. ఇవాళ మీరు అడుగుతున్నారు. మరి ఇది ద్వంద్వనీతి అంటారా? నిజంగానే అలైన్మెంట్ మారి ఉంటే అలైన్మెంట్ పైన మీరు ఆరోపణలు చేయొచ్చు, కానీ డైరెక్ట్గా సిబిఐ దర్యాప్తు అనే పద్ధతి అని అంటే ఇక్కడ పోలీస్ పైన, ఇక్కడ వ్యవస్థ పైన మీకు నమ్మకం లేనట్టు. హెరిటేజ్ జాతర విజయకు పాత్ర. తెలంగాణలో చంద్రబాబు సంస్థ హెరిటేజ్ భారీ పెట్టుబడట. 200 కోట్లతో భారీ డైరీ ఏర్పాటుకు సన్నాహాలు. ఇదే జరిగితే ప్రభుత్వ డైరీ విజయ కథ ముగిసినట్టే. ఇప్పటికే కాంగ్రెస్ పాలనలో నష్టాల్లోకి విజయ డైరీ. 3 నెలలుగా పాడి రైతులకు బిల్లులు చెల్లింపులు లేవు. ఇతర డైరీలకు రైతులు మళ్ళాలనే బిల్లులు జాప్యమా? ఉద్దేశపూర్వకంగానే పాడి గేదెను బలిపెడుతున్న ప్రభుత్వం. కేటీఆర్ హయాంలో ఏర్పాటైన మెగా డైరీ పైన నిర్లక్ష్యం. హెరిటేజ్కి జాతరట విజయకు పాత్ర. హెరిటేజ్
వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు గెలిచిండు ఏపీలో అన్నాక రెండో రోజు 500 కోట్ల లాభం ఇచ్చినట్టు వాళ్ళ షేర్లలో. ఇటు తెలంగాణ ఆంధ్రాలో వాళ్ళకి సంబంధించిన చాలా బ్రాంచీలు సంస్థలు ఉన్నాయి. మొత్తానికి ఇక్కడ హెరిటేజ్ ఒక 200 కోట్ల రూపాయలతో ఒక ప్లాంట్ పెట్టబోతుందట, పాలకు సంబంధించి డైరీ ఫామ్. దాని తర్వాత విజయాన్ని బొందబెట్టే కార్యక్రమం, ఇది ప్రభుత్వానికి సంబంధించిన డైరీ సంస్థ. దానికి బొందబెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ప్రభుత్వ డైరీకి సంబంధించిన బిల్లులు రైతులకు సకాలంలో చెల్లించట్లేదట, పాల బిల్లులు. ఎందుకంటే 4 రోజులు చూస్తారు, ఇక పాల బిల్లులు ఇవ్వట్లేదు గవర్నమెంట్, కాబట్టి ప్రైవేట్ సంస్థలకి మళ్లించే కార్యక్రమం పాలని చేస్తుంది ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా అనేది స్పష్టంగా వీళ్ళు చెప్తున్న పరిస్థితి నమస్తే తెలంగాణ రాసింది. హెరిటేజ్కి అయితే జాతర అయిద్దట, విజయాకి పాత్ర వేసే కార్యక్రమం చేస్తారు. ఇది అంటే ఏపీలో చంద్రబాబు నాయుడు గారు గెలవటం యొక్క ఎఫెక్టు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సంబంధాల ఎఫెక్ట్ వల్ల ఇలా ప్రభుత్వ పాల కంపెనీలని పాత్ర వేసే కార్యక్రమం జరుగుతుందని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇది నమస్తే తెలంగాణ రిపోర్ట్ చేసింది. కాళేశ్వరం కొట్టకపోతే ఈ నీళ్ళు ఎక్కడివి? ఇదిగో 21 టీఎంసీల మల్లన్న సాగరేల సాక్ష్యం. కాంగ్రెస్ది దుష్ప్రచారం అని తేలిపోయింది. వరదలనే కాదు, బురద రాజకీయాలను తట్టుకొని నిలబడే కాళేశ్వరం. మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి మల్లన్న సాగర్ సందర్శన, ఆటంకాలు సృష్టించిన పోలీసులు. కాళేశ్వరం కొట్టకపోతే నీళ్ళు వస్తే అది ఉండే ప్రాజెక్టు కాదు, కుప్పకూలిద్ది అన్నారు. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చి వర్షాలు వచ్చినా ఎక్కడ సస్యశ్యామలంగా ఉన్నాయి. 21 టీఎంసీల నీళ్లు మల్లన్న సాగర్లో ఉన్నాయి. ఇదే సాక్ష్యం కాళేశ్వరం సేఫ్గా ఉందంటానికి అని హరీష్ రావు సూటిగా ప్రభుత్వాన్ని అడిగింది. వాస్తవంగా ప్రభుత్వం అనేక ఆరోపణలు చేసింది, కూలిపోద్ది, కుంగిపోయింది, ఇక ఉండదు, గేట్లు ఎత్తపోతే అసలు ఆగదు అన్నారు. ఇవాళ ప్రశాంతంగా నీళ్ళు నిలిచినాయి చాలా. ఇది మల్లన్న సాగర్ కానీ, నల్లపోచమ్మ కానీ, కొండపోచమ్మ కానీ, ఎల్ఎండి కానీ, ఇట్లాంటి దాంట్లో రిజర్వాయర్లో ఫుల్ ట్యాంక్ అయ్యి ఉన్నాయి, ఏది కొట్టకపోలే. మరి ఇవాళ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, మరి కొట్టకపోతే అని చెప్పి వాస్తవం కూడా అది. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ముడుపులు ఇచ్చుకో, కాలువలు పూడ్చుకో. కాలువలను ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను ఆక్రమించిన ఎన్ఓసి జారీ చేసిన అధికారులు. సుచిర్ ఇండియా వాసవి నిర్మాణ సంస్థ ఆగడాలు. కబ్జాకు గురైన దేవరా ఏంజల్ చెరువు కాలువలు. ఇరిగేషను హెచ్ఎండిఏ అధికారులు అండదండలతో నిర్మాణాలు. రైతులు ఫిర్యాదు చేసిన పట్టించుకునే అధికారులు. హెచ్ఎండిఏ ఇరిగేషన్ అధికారులు సదరు సంస్థ ముడుపులు. కాలువలను పూడ్చి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నిర్మాణం. ఎన్ఓసి ఇచ్చిన ఇరిగేషన్ శాఖ అపర మేధావులు. అన్నదాతల ఆధీనంలో భూములకు అనుమతులేలా. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కబ్జా చేసి లేఅవుట్ ఏర్పాటు. దేవరంజాల్లోని 3 కాలువలు, పోతాయపల్లి 1 కాలువ సహా మందాయిపల్లిలోని కుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కబ్జా చేసి లేఅవుట్ చేశారట. సుచిర్ ఇండియా పెద్ద పెద్ద హోర్డింగ్లు ఉంటాయి. వాసవి నిర్మాణ సంస్థ అట. వీళ్ళకి సంబంధించి పెద్ద పెద్ద యార్డులు, పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు. వాళ్ళు యథేచ్ఛగా కాలువలు, చెరువులు, ఎఫ్టీఎల్ ల్యాండ్లు ఏది అవసరం లేదు మొత్తం నింపేసి ఎన్ఓసి కూడా తీసుకున్నారట. ఇరిగేషన్ అధికారులు స్వయంగా ఎన్ఓసి రాసిచ్చారు కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని. మరి మీరు ఇచ్చిన హైడ్రా హై పవర్స్ వీళ్ళని ఏం చేస్తాయి? ఇగో ఇట్లాంటి గడ్డి తినే అధికారులు, వాళ్ళు గడ్డి తిని అక్రమ మార్గంలో సొమ్ము చేసుకొని ఎఫ్టీఎల్ ల్యాండ్లకి, బఫర్ జోన్లకి, కాలువలకి, గవర్నమెంట్ భూములకి ఎన్ఓసీలు ఇస్తుంటే మరి అధికారులు గుర్తించి వాళ్ళు జైలుకు పంపే కార్యక్రమం చేయకుండా అందులో బలైపోయిన బలి పశువులను చేస్తారు ప్రజలు. స్పష్టంగా దేవరాంజాల్లోనట. సుచిర్ ఇండియా మామూలు కంపెనీ ఏం కాదు, పెద్దదని చెప్పి పబ్లిసిటీ చేస్తారు. ఇక వాళ్ళు చేసే దొంగతనాలు ఇవి. వాసవి నిర్మాణ సంస్థ ఇగో వీళ్లపైన ఏమైనా చర్యలు తీసుకుంటే మీ హైడ్రాకి ఐఫోర్కి అందం ఆకారం ఉంటుంది. ఏది తీసుకోరు. డైరెక్ట్గా ఎంత జరుగుతున్నా కానీ ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసి ఇచ్చారట. మరి వీళ్ళపైన ఏం చర్యలు ఉంటాయి? వీళ్ళకి ఏం నోటీసులు ఇచ్చారు, ఎవరిని జైలుకి పంపారు, ఎవరిపైన కేసులు పెట్టారంటే ఏం లేదు, సున్నా. ప్రజలను అయితే బలిపశులు చేస్తున్నారు. ఇది దేవరంజాలకు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. హైడ్రాక్ ఐపవరు విశేషాధికారులు కల్పిస్తూ కేబినెట్ నేడో రేపు ఆర్డినెన్స్. హైడ్రాక్ ఐపవర్ ఇస్తే ఇచ్చారు కదా, ఐపవరు సామాన్య ప్రజలపైన ఉక్కుపాదం మోపేటట్టు ఉండొద్దు. బడాబాబుల్ని కాపాడే విధంగా సామాన్య ప్రజల్ని, బక్కోళ్ళని కాలు పెట్టి తొక్కే విధంగా ఉంది హైడ్రాక్ ఐపవరు. గొంతు మీద కాలేసి తొక్కుతున్నారు బక్కోళ్ళని.
బడాబాబులకి మంచిగా రాచమర్యాదలు చేస్తున్నారు. ఈ హైడ్రా హై పవరు మరి అటే పోద్దా ఇంకేమైనా చర్యలు ఉంటాయా అనేది ప్రజల్లో చర్చ జరుగుతుంది. నవనగరవాట 4th సిటీ, ఇగో ఇది మొత్తం పిక్చర్స్ ఇచ్చారు, డిజిటల్ పిక్చర్స్. 14,000 ఎకరాల ఫ్యూచర్ సిటీ, విద్య, ఎలక్ట్రానిక్స్, ఔషధం, పర్యాటకం, 4 జోన్లుగా కొత్త నగర విభజన, 5,000 ఎకరాల్లో ఫార్మా కంపెనీలు, 1000 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సిటీ, కొత్తగా వచ్చే ఫాక్స్కాన్, అందులోనే 1000 ఎకరాల జపాన్ కంపెనీల పార్కు, 2 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, రాజధానికి మణిహారంగా ఫ్యూచర్ సిటీ అయిద్దట. మొత్తానికి విలాసాలకు పెద్ద సిటీ వేస్తారట, పెద్ద పీట వేస్తారట ఫ్యూచర్ సిటీలో. రేస్ క్లబ్బు, గోల్ఫ్ కోర్సు, బిలియనీర్ల కోసం ప్రత్యేక క్లబ్బు, 10 లేన్ల గ్రీన్ఫీల్డ్ రహదారి, దాని పక్కనే మెట్రో రైలు. మొత్తానికి ఇది మరి ఎప్పుడైతే కానీ ఫ్యూచర్ సిటీ అని ప్రజలను అయితే కళ్ళల్లోకి తీసిపోతున్నారు. ఇది ఒక పిక్చరు, ఒక బ్లూ ప్రింట్ రిలీజ్ చేశారు, ఇట్లా ఉంటుంది అని చెప్పి. 14,000 ఎకరాల్లో ఉంటుందట. దాంట్లో 5,000 ఎకరాల్లో ఓన్లీ ఫార్మా కంపెనీలు ఉంటాయి. మరి దాని నుంచి వచ్చే స్మెల్, దాని నుంచి వచ్చే మొత్తం పారిశుద్ధ్యము, ఈ వ్యవహారాలు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉంటాయి, దాన్ని ఏడదీసిపోతారు. 5,000 ఎకరాల్లో ఫార్మా సిటీ ఉంటుందట. దాని నుంచి వచ్చే పొల్యూషన్, కాలుష్యం ఉంటుంది. మరి దానికి మరి 4th సిటీ బలి కావాలన్నా, నిజంగానే 4th సిటీ సక్సెస్ అయిద్దా అనేది మనం భవిష్యత్తులో చూడాలి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. రోగం వచ్చినా ప్రాణం పోయినా చందాలే గద్దట. ఎవరికి? మెడికల్ రీఎంబర్స్మెంట్ లేదు, కారుణ్య నియామకాలు ఇవ్వరు, కష్టం వస్తే సహ ఉద్యోగులు విరాళాలతోనే గట్టెక్కేది. ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులపై విద్యాశాఖ చిన్నసూపు. ఆదర్శ పాఠశాలని 2013లో వచ్చినాయి తెలంగాణ మోడల్ స్కూల్స్. అది గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగులుగానే ఉన్నారు. దాదాపు 194 స్కూల్సే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. దీనికి సంబంధించి అందులో ఉన్న ఎంప్లాయీస్ పని చేస్తే ఎవరైనా మరణిస్తే కంపాషనేట్ గ్రౌండ్లో నియామకాలు ఇవ్వట. అందులో ఉన్న ఎంప్లాయీస్ కుటుంబ సభ్యులకి ఏదన్నా రోగం వస్తే చూసుకోవడానికి హెల్త్ కార్డు లేవు, ఏది లేదు. ఒక ప్రైవేట్ ఎంప్లాయీకి ఎట్లుందో అట్లుందట. ఎట్లాంటి బెనిఫిట్స్ లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉండాల్సిన అన్ని సంక్షేమ పథకాలు దాంట్లో లేవు. ప్రభుత్వం అసలు పట్టించుకునే పరిస్థితి లేదట. చాలా చిన్న చూపు చూస్తుంది విద్యాశాఖ అని దానికి సంబంధించిన కొంతమందికి సంబంధించిన బాధల్ని రాశారు. ఇది 2 పిల్లలతో ఉన్న ఈమె పేరు సరిత, దివ్యాంగరాలు. ఈమె భర్త మచ్చా రామకృష్ణ, సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కర్విరాల ఆదర్శ పాఠశాలలో తెలుగు పీజీటీగా పనిచేశారు. గత ఏడాది సెప్టెంబర్ 2న అకాల మరణం పొందారు. తన పిల్లల్ని ఎలా పోషించాలో తెలియని అయోమయ పరిస్థితి నుంచి సరిత బయటకు రాలేకపోతున్నారు. అందులో తెలుగు టీచర్గా పనిచేస్తారంటారు. అకాల మరణం చెందిడు. జనరల్గా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అకాల మరణం చెందితే వాళ్ళ కుటుంబ సభ్యులకి కారుణ్య నియామకాలు మళ్ళీ ఉద్యోగం ఇస్తారు కంపాషనేట్ గ్రౌండ్స్లో. ఇక్కడ లేదట, అసలు పడుచుకుంటూ లేదు. ప్రైవేటు ఉద్యోగం ఎట్లయితే చచ్చిపోతూ వదిలేస్తారో ఇక అదే పరిస్థితి మోడల్ స్కూల్లో ఉంటుందా. విద్యాశాఖ పట్టించుకోవాలి వాస్తవంగా. పాపం వాళ్ళు కూడా ఒక గవర్నమెంట్ సర్వీస్లో ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి వచ్చారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు, గవర్నమెంట్ సర్వీస్ రూల్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎందుకు మరి నిర్లక్ష్యం చేస్తుంది, చిన్న చూపు చూస్తుంది అంటే మరి ఎడిపోయింది ఈ సంఘాలు, మోడల్ స్కూల్ సంఘాలు తెలవట్లేదు. కానీ వాళ్ళని కాపాడుకోవాలి. కుటుంబ సభ్యులను బజారున పడే పరిస్థితి ఉంటే అది ప్రైవేటు ఉద్యోగం అంటారు, గవర్నమెంట్ ఉద్యోగం అనరు. ఇక ఏళ్ళది ఒక పరిస్థితి. సిరిసిల్ల జిల్లాట పీజీటీగా పనిచేస్తూ సురేష్ కుమార్ 2014 జూలైలో అకస్మాత్తుగా మృతి చెందారట. అప్పటి నుంచి ఆయన భార్య రేవతి బజారున పడిపోయింది. ఇట్లా ఎవరికి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క బాధట. ఇక వీళ్ళని గురించి వాస్తవంగా పట్టించుకోవాలి ప్రభుత్వం, విద్యాశాఖ. నా 2వ పేజీలో ఉందట చూద్దాం. ఇది 10 ఏళ్లలో 36 మంది మృతి చెందారట. రాష్ట్రంలో 194 మోడల్ స్కూల్లో పాఠశాలలు ఉండగా గత 10 ఏళ్లలో 36 మంది ఉపాధ్యాయులు ఉద్యోగం చేస్తున్న వివిధ వ్యాధులు, కోవిడ్, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. కరోనాతో ఏకంగా 10 మంది వరకు మృత్యువు పాలయ్యారు. గత ఆగస్టు నెలలో 3 మృతి చెందారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లేకపోవడంతో మృతుల కుటుంబాలు పోషణ భారంగా మారుతుంది. అనారోగ్యానికి గురైతే ప్రభుత్వం నుంచి ఆరోగ్య కార్డు, మెడికల్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం లేదు. మోడల్ స్కూల్లో జూనియర్ అసిస్టెంట్ స్థాయి బోధనేతర పోస్టుల రెగ్యులర్ విధానాలు లేవు. ఇది ఇతర శాఖల్లోనన్నా మాకు ఇవ్వండి, దాంట్లో పని చేయలేము అనే పరిస్థితికి వచ్చారట. అందులో ఎందుకంటే ఏం బెనిఫిట్ లేవు. రోగం వస్తే చూసేటోడు లేడు, చచ్చిపోతే కాపాడేటోడు లేడు, కుటుంబాన్ని రోడ్డును పడే పరిస్థితి. ఎందుకు దీంట్లో జాబ్ సెక్యూరిటీ లేదు, అంటే జాబ్ సెక్యూరిటీ ఉంది తప్ప కుటుంబానికి సంబంధించిన సంక్షేమం లేదు, వాళ్ళ సెక్యూరిటీ లేదు అనే పరిస్థితి
ఉంది. జనగామ జిల్లా జాఫర్గఢ మండల మోడల్ స్కూల్లో పనిచేస్తున్న గుజ్జా రవీందర్ కోవిడ్తో 2021లో మృతి చెందారు. ఆయనకు భార్య శారద, 2 కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తెకు మధుమేహం, సొంత ఇల్లు, ఇతర ఆస్తులు కూడా లేవు. కుటుంబ పోషణకు శారద ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నట్టు. పాపం ఆమె క్వాలిఫికేషన్ ఉంది, భర్త చనిపోయిండు, కారణ్య ఆమెకు ఇవ్వచ్చు. మామూలుగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ రూల్స్ ప్రకారం వీళ్ళకి అది అడాప్ట్ చేయట్లే. అడాప్ట్ చేసే విధంగా 194 ఆదర్శ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు, దానికి సంబంధించిన అందరూ బయటకు వచ్చి రోడ్డు ఎక్కితే తప్ప కాదు. మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి దాన్ని. ఆ సమస్యను ఇట్లా పేపర్లో రాసి వదిలేస్తే ఎవడు పట్టించుకోడు. రోడ్ల మీదకి రావాలి. రోడ్ల మీదకి వచ్చి ఎక్కడికక్కడ రోడ్ల మీద ట్రాఫిక్ని ఆపాలి. అవసరమైతే ప్రజాభవన ముట్టడికి మీరు పిలిపిస్తే మీ గురించి ప్రభుత్వానికి తెలిసి ఆలోచిస్తుంది. ప్రభుత్వం నోటీసులో ఉండాలిగా ముందు. మీకు జరిగే బాధ ఏందో ప్రభుత్వానికి తెలిసేటట్టు మీరు చేస్తేనే ప్రభుత్వం దానిపైన ఏదైనా కమిటీ వేసి చర్యలు తీసుకోవడం తప్ప, అవసరమైతే ఇప్పుడు ప్రజా దర్బారు నడుస్తుంది ప్రతి మంగళవారం, శుక్రవారం. అందరూ ఒక్కరోజు సెలవు పెట్టి వచ్చారనుకోండి హైదరాబాద్కి, ప్రభుత్వం అటెన్షన్ అయింది. ఎస్ వీళ్ళకేదో సమస్య ఉంది, దీనిపైన మనం విచారణ చేయాలి, దీనిపైన న్యాయం చేయాలని ఒక ముందుకు వస్తుంది. కానీ ఎవడికవాడే యవనా తీరు ఉన్నట్టుంది. అందుకే ఎవరు పట్టించుకోవట్లే వాళ్ళని. కాబట్టి మీరు ఐక్యం కావాలి, ఐక్యమై వస్తే తప్ప. రైట్, ఇది ఈనాడుకు సంబంధించి. రైట్, ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తలు, అంశాలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.